హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి. ఈ లాంగ్ వీడియో ఒకసారి తీస్తాను. మా ఇంట్లోని టెర్రస్ పైన ఇలా వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఇవన్నీ ఇది ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను కదా. ఇదంతా మేము ఫ్రేమ్ అయితే బిగించుకున్నాం ఇట్లా అని. అయితే దీనికైతే హ్యాంగింగ్ అంతవరకే ఇప్పటికి వచ్చినాయి. ఆ తర్వాత కింద ఎంతవరకు ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తాను. టెర్రస్ ఎంట్రన్స్ అవ్వగానే ఇదంతా చూడండి. ఇదైతే చైనీస్ మనీ ప్లాంట్. ఇక్కడైతే రకరకాలు ఉన్నాయి. వీటి పేర్లు కూడా సగం వరకు నాది లేదు. లోపలికి షో చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. తర్వాత ఈ క్రీపర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత వాటర్ స్వీట్ యాపిల్ అని అన్నీ ఇట్లాగే ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ మా చేపలన్నీ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఒక చేప? ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. దీంట్లో ఇట్లాంటి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇట్లా పెద్ద పెద్దవి అన్నీ దీంట్లో ఉన్నాయి. వాటర్ కలర్ మీకు పాడైపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇది దానికి చాలా మంచిది అనమాట. ఎందుకంటే వాటి యొక్క దీంట్లో అన్ని లిక్విడ్స్ అన్నీ కలిపి ఉన్నాయి. దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాం చూడండి. ఈ కలర్ఫుల్ గప్పీస్ అనమాట. దీని టైల్ చూడండి ఎంత బాగుందో. కింద మా సన్కని చూడండి ఎలా అరుస్తుంది. దాని పిల్లలు కూడా తీసుంది. ఇది చూడండి చిన్న చిన్న పిల్లలు. ఈ కలరే సూపర్గా ఉంది కదా. ఆ తర్వాత ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఒకటొక్కటిగా చూపిస్తాను, మీరు ఒకసారి చూసేయండి. ఇవన్నీ క్రీపర్స్, తర్వాత షో చెట్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇవి శంకుపూ చెట్టు అదైతే చాలా పెద్దదిగా అయిపోయింది. దాన్ని అయితే తీసి చిన్న దాంట్లో అయితే చేసాం. పూలు కూడా ఈ సైడ్కి వచ్చి ఉన్నాయి. కుండీలన్నీ చూడండి. మా యొక్క డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఒక డజన్ వరకు అయితే ఫ్రూట్స్ ఇచ్చింది సీజన్లో. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు అనమాట. ఆ తర్వాత కనకాంబరాలు, ఆ తర్వాత ఇవన్నీ గులాబీలు, ఇవన్నీ వరుస పెట్టి అయ్యే ఉన్నాయి. ఇవి ఉన్నాయి. వీటి పేర్లు కొన్ని ఇప్పుడైతే అసలు గుర్తే రావట్లేదు. దీంట్లో చూడండి ఇది మొత్తం పీపానే. ఈ పీపాలో చూడండి. దీంట్లో అయితే మేము వాటరు పోసేసి దాంట్లోనే ఈ గ్రాస్ అంతా పెంచేసి ఈ చేపలను అయితే వదిలేసాం అనమాట. ఎన్ని కలర్స్, ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడైతే ఇక్కడ ఇవి. ఆ తర్వాత కొన్ని అయితే ఇక్కడ ఇంట్లో ఇవి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా వేసాం. వాటితో పాటు ఇవన్నీ పెరిగిపోతున్నాయి చూడండి. ఇక్కడ ఆకుకూరలు కొన్ని. ఆ తర్వాత ఇక్కడ టమాటాలు, ఇవన్నీ టమాటాలు చూడండి బాగా సైజ్ అయితే వచ్చేసినాయి. ఇంకా కలర్ మారాలి, కొద్దిగా రావాలన్నమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఏర్పాటు చేసుకుంటాం కదా. ఇవి చాలా సూపర్గా పోతూ ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ వాటర్లో అన్ని గప్పీస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఇది బ్లాక్ కలర్లో ఉండిద్ది వాటర్ అయితే, అందుకని ఎక్కువగా కనబడవు. పైకి వస్తే తప్పించి. ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ టైప్లో పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఆ తర్వాత ఇవి చూడండి ఈ గప్పీస్ అన్నీ. ఇవన్నీ మేము ఇప్పుడు ప్యూరిఫై చేసి ఉన్నాము కాబట్టి దీని మీద లేయర్ అంతా వేసాం కాబట్టి దాంట్లో అయితే చేపలు అయితే చూడండి. దీంట్లో కిందకి చాలా ఉన్నాయి, పైకి అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో డిఫరెంట్ టైప్ పెయిర్స్ అయితే ఉన్నాయి. ఈ పిల్లల్ని కోసం అన్నీ సపరేట్ చేసాం అనమాట. డిఫరెంట్ టైప్లో ఎలా వస్తాయి అనేది మొత్తం ఇక్కడ ఈ వరుస పెట్టి కూడా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఇవి అయితే ఇంపోర్టెడ్ గప్పీస్. వీటి కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది పెయిరే 300. రెండు చేపలు వచ్చేసి 300 అనమాట. ఇవి కూడా డిఫరెంటే చూడండి. ఆరెంజ్ కలరు టెయిల్ మీద, అలాగే హెడ్ మీద ఉంటుంది. ఇక్కడ ఒక పెయిరు, అది పిల్లల్ని కూడా తీసుకుంది చూడండి ఎన్ని పిల్లలు అయితే ఉన్నాయో. ఇక్కడ ఒక పెయిరు. వీటిలో దాని టెయిల్ చూడండి ఎంత హెవీగా ఉందో. డిఫరెంట్గా పిల్లలు రావడం కోసం 2 టైప్స్ ఆఫ్, ఒక ఫీమేల్ని ఒక మెయిల్ డిఫరెంట్ బ్రీడ్వి తీసుకొని వేసామన్నమాట. బ్రీడర్సే, కాకపోతే కలర్స్ వేరు. ఇది ఎల్లోది, అది ఆరెంజ్ది టైల్లో. ఆ తర్వాత ఇది అట్లా వేసుకున్నాం. వీటికి ఆక్సిజన్ కోసం బాగా గట్టిగా అయితే పెట్టున్నాం చూడండి. ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇలాగే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంకా చెట్లు హెవీ రేంజ్లో అట్లాగే ఉండే. ఆ తర్వాత ఇవి నేనే వేసాను అన్నమాట. ఇది చూడండి ఎంత పెద్దగా అయితే అయిపోయిందో. ఈ టబ్లో ఏ ఫిషెస్ వేసినా కానీ బాగా గ్రో అవుతాయి. ఇక్కడ చూడండి
అంత పెద్దదిగా ఉందో, ఎంత పెద్దదిగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలే అన్నీ పెద్దవి అయినాయి అన్నమాట. ఇవన్నీ చాలా తెచ్చారు. ఇవన్నీ ఇంకా కుండీల్లో కానీ వేరే వాటిలో సపరేట్ చేయాలి. అవన్నీ అవి కింద కూడా చాలా ఉన్నాయి. ఆ యొక్క సన్కనియర్ బార్డ్ చూడండి ఎలా గోల్ చేస్తుందో. లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇటు వచ్చింది చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.